వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్కి సంబంధించి అయితే మనకు ఏప్రిల్ నెల నుండి రేషన్ పంపిణీ అనేది కొత్త విధానంలో అయితే చేయబోతున్నారండి. అయితే ఆ కొత్త విధానం ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే వీరందరికీ రేషన్ అనేది వేయడం లేదు, వీరందరికీ రద్దు చేయబోతున్నారు. సో ఎవరికి వేయడం లేదు ఏంటి, దానికి సంబంధించి కూడా తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. ఇక దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇదండి నోటిఫికేషన్. అన్నట్లయితే రేషన్ బియ్యం పంపిణీ షురు అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. ఇక్కడ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నెల 1వ తేదీ నుండి రేషన్ బియ్యాన్ని పంపిణీని అయితే ప్రారంభించారు. ఇన్నాళ్ళు మనకేంటంటే 3, 4, 5 తేదీల్లో ఏదో ఒక రోజు బియ్యం అయితే ఇచ్చేవారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇక్కడ మనకు ఈ రోజు నుండి అయితే ప్రారంభించేశారు. ఆన్లైన్ పోర్టల్ పనిచేస్తేనే తెరిచేవారు. గతంలో మనకు ప్రతీ నెల ఈ పోర్టల్ తెచ్చుకోవడానికి 2-3 రోజుల సమయం అనేది పట్టేది. అది 1వ తేదీ నుండి పనిచేసేలా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకోవడంతో మొదటి రోజే పంపిణీ ప్రారంభమైంది. 15వ తేదీ వరకు అయితే పంపిణీ నిలిపివేస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే సో ఈ రేషన్ బియ్యం ఏదైతే ఉందో సో ఆ రేషన్ బియ్యంకి సంబంధించి మనకేంటంటే 2, 3, 5 తేదీలు 3 రోజుల వరకు అయితే రేషన్ పంపిణీ అనేది జరిపేవారండి. అయితే ఇక నుండి మనకు ఏప్రిల్ నెల నుండి మనకు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఈ రేషన్ బియ్యాన్ని అయితే రేషన్ షాపుల ద్వారా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులకు అయితే పంపిణీ అయితే చేస్తారు. అయితే కొంతమంది రేషన్ కార్డుదారులకు మాత్రం ఈ బియ్యం అయితే అందదండి. అది ఎవరికి అందదంటే సో ఎవరైతే రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ అనేది చేసుకొని ఉండరో అలాంటి వాళ్ళందరికీ రేషన్ బియ్యం అనేది అందడం లేదండి. అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి ఆదేశాలు కూడా అయితే జారీ చేశారు. ఈకేవైసీ లేని కార్డులు, బోగస్ కార్డులు ఏవైతే ఉన్నాయో వీరికైతే రేషన్ పంపిణీ అనేది చేయకండి అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇలాంటి వాళ్ళకు మాత్రం రేషన్ అయితే వేయరండి. సో ఇదంటే ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.